జయమాలి గారితో 30-40 సినిమాలు చేశారు. రూమర్ ఎక్కడ క్రియేట్ కాలేదు? ఎక్కడ కాలేదండి, ఎక్కడ కాలేదు, ఎవరితోనే కాలేదు. ఏ హీరోలు కూడా ఆవిడ గురించి ఎక్కడ చెడుగా మాట్లాడలేదు, ఏ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి. ఎందుకంటే ఆవిడ మాట్లాడదు కాబట్టి. ఓకే ఓకే. కొంచెం 30-40 సినిమాలు చేయటం వల్ల ఇంకా మా దగ్గరే కొంచెం డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఏదో మహారాణి స్టైల్లో ఏదైనా మాకు నచ్చినవి తెలుస్తాయి కదా వాళ్ళకి, వాళ్ళు తెచ్చుకున్నప్పుడు అసిస్టెంట్కి ఇచ్చి హీరో గారికి ఇదంటే చాలా ఇష్టం వెళ్ళి ఇవ్వండి అని అసిస్టెంట్కి ఇస్తే ఏదో రాజుల కాలంలో లాగా అది పట్టుకొచ్చి అమ్మగారు ఇమ్మన్నారండి అని ఇవ్వటమే తప్ప ఒక విచిత్రమైన వ్యక్తి అండి. ఆవిడ వేసే వేషాలు వేరు, ఆవిడ మెంటాలిటీ వేరండి. ఇట్లా బయట ప్రపంచంలో ఎలా ఉంటారు ఆవిడ? మాట్లాడితేనే కదా మీరు ఏదన్నా ఆవిడ గురించి మాట్లాడగలరు. కరెక్ట్. ఆవిడ ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు కాబట్టి మీరు ఎవరు మాట్లాడలేరు. ఓకే. అవి వచ్చిన వెంటనే ఆవిడ ఎక్కడో డాన్సర్స్ అంటండి, వాళ్ళు చెప్తే వింటమే మేము, ఏదో సంస్థానంలో డాన్సర్స్ అంట, జ్యోతిలక్ష్మి గారు వీరందరూ, కానీ వాళ్ళతో సత్సంబంధాలు లేవు. ఓకే. లేకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళ మదరు ఆవిడ వచ్చి వచ్చిన వెంటనే జగన్మోహిని వచ్చింది, దాంతోనే టాప్ అయిపోయింది ఆవిడ. ప్రతి సినిమాలోని 10,000, ఆ రోజుల్లో 10,000 అంటే లేడీస్ కాబట్టి చాలా జాగ్రత్త పడ్డారు. అనేకం చేయటం వల్ల వాళ్ళు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నారు. సో జయమాల గారు ఏంటంటే మదర్ ఏం చెప్తారో, ఎక్కడ షూటింగో అక్కడికి వెళ్ళటం, 6 గంటలకు వస్తారు, 6 గంటలకి మదర్ వచ్చిన వెంటనే వెళ్ళిపోవటమే తప్పితే ఆవిడ చాలా సిన్సియర్ అండి. 9 గంటలకి అంత ఒళ్ళంతా మేకప్, ఆవిడ చాలా కలర్గా ఉంటారు, డల్ చేసుకోవడానికి మేకప్ వేసుకుంటారు ఆవిడ. ఓకే. అందరూ బ్రైట్నెస్ కోసం వేసుకుంటారు, ఆవిడ డల్ చేయాలి, లేకపోతే తెలుపు. కృష్ణ గారు ఉంటారు చూడండి, కృష్ణ గారు కూడా అంతే, మేకప్ ఎందుకు వేస్తారంటే ఆయన చాలా తెలుపు, ఆ తెలుపు డల్ చేయటానికి. అదేవిధంగా ఆవిడ ఒళ్ళంతా మేకప్ వేసుకుంటారు, దుస్తులు తక్కువ ఉంటాయి కాబట్టి. 9 గంటల కంటే 5 to 9కి వచ్చి కూర్చుంటుందండి. ఆవిడ దగ్గర కూడా మేము నేర్చుకున్నాం, ఆవిడని చూసి. ఆవిడ మాకు చెప్పి ఇది కాదండి, ఈవిడ చూసి నేర్చుకుంటాం కదా. సో 5 minutes ముందు ఉంటుందండి. 6 గంటలకి అన్నీ తట్టబుట్ట అన్నీ కారు వస్తుంది, వెళ్ళిపోతాయి, వాళ్ళ అమ్మగారు వస్తారు, వెళ్ళిపోతాయి, ఇంక చెప్పక్కర్లే. ఓకే. ఎప్పుడైనా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేస్తే 1 hour తప్పదమ్మా, నైట్ ఎఫెక్ట్ అది ఇది అంటే చేస్తారు. ఓకే. లేకపోతే 6 గంటలకు చేసి వెళ్ళిపోయి. సో వచ్చినదంతా ఇన్వెస్ట్ చేసుకుని మంచిగా చేసుకుని ఉంటారు, ఎప్పుడూ మంచి పొజిషన్. అందుకే మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన కూడా మాట్లాడారు, జయమాల గారు హస్బెండ్ కూడా 2-3 times నాతో మాట్లాడారు ఓకే ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ విషయంలో. మళ్ళీ వాళ్ళకి అవసరం లేకపోయింది, ఆస్ట్రేలియాలో ఎక్కడో పంపించారు అనుకుంటాను, వాళ్ళకి అవసరం లేక. సావిత్రి గారిది ఇమీడియట్గా స్ప్రెడ్ అయింది కదా, చిన్నదైనా సరే ఇండస్ట్రీలో. బట్ మీకు మీ దాకా రాలా అయితే? అది ఏమో ఎందుకు రాలేదో ఏమిటో తెలియదండి. ఓకే ఓకే. అసలు తెలియలే అప్పుడు. ఎన్ని సినిమాలు అండి చేసింది కాంబినేషన్? సావిత్రి గారు రెండే, జగన్మోహిని, పునాదిరాళ్ళు అంతా రాజమండ్రి దగ్గరే, హోటల్లోనే ఉండేవాళ్ళు. జగన్మోహిని టైంకే ఇంకా ఆర్థికంగా ఆమె అసలు ఇలా అవును 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 చాలా సన్నం. అదే ఆవిడ గురించి ఆలోచించలేదండి. ఇప్పుడు యూట్యూబ్లోనే వాటిల్లోనే చూస్తూ పేపర్లో చూస్తుంటే అరేరే ఇంత గొప్ప హీరోయిన్ మనం చూస్తే బాగుండేది, సినిమాల్లో ఉండే అక్కర్లే మామూలుగా కూడా అసలు. ఎందుకంటే ఆ సినిమాలు అవి చూస్తుంటే అవును అటువంటి ఆవిడ కష్టం వచ్చింది, ఆవిడని చూసుకోవడమే మహాభాగ్యం. ఆవిడని చూసుకుని 85 అనుకుంటా, 85 ఆ టైం తర్వాత నుంచి మీరు అంటే అప్పటికి ఇయర్లీ 1-2 ఇట్లా చేసుకుంటూ వస్తున్న ట్రాక్లో ఒక్కసారిగా ఆగిపోయింది. రీజన్ ఏమైనా ఉందా అండి? ఏమో విఠలాచార్య గారు మానేశారు, ఓకే, ప్రతాపాట్స్ రాఘవ గారు మానేశారు, బాపిరెడ్డి గారు చిరంజీవి గారితో వాళ్ళతో సినిమాలు కమర్షియల్ సినిమాలు చేసుకోవటం, ఇంకా ఎవరు లేరండి. ఓకే, ప్రొడ్యూసర్స్ లేరు, తెలిసిన వాళ్ళు లేరు, కొత్త కొత్త డైరెక్టర్స్, కొత్త కొత్త ప్రొడ్యూసర్స్. ఓకే, అదే నాకు ఈ వెళ్ళి అడగటం అది ఏంటో గర్వం కాదండి, ఏదో మనకు వచ్చేది ఉంటే వస్తుందిలే, లేకపోతే బాగానే ఉన్నాం కదా, ప్రస్తుతం నడుస్తుంది కదా, ఏదో విధంగా. అదే ఓకే, అదే నారాయణ గారు సహకారంతో మంచిగానే, అందుకే సినిమాల్లో చేయలేదు. ఎందుకంటే మళ్ళీ మేకప్ వేసుకుని ఎండ్లోకి వెళ్ళి ఇదంతా ఏసీ రూమ్లో కూర్చుని నేనే మీకు డబ్బులు ఇస్తున్నాను సాయంకాలానికి బిజినెస్లు చూసి అని చెప్పి
నాట్ ఓన్లీ అంటే వాళ్ళ వరకేనా లేండి, లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా అప్పటికి, అంటే ఒక విఠలాచారి గారు మీరు మిగిలిన ఎవరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ లేరు కదండి, మాతో తీసిన వాళ్ళు అందరూ అదేలే, ప్రతాప్ రాఘవ్ గారు కావచ్చు, లేకపోతే పిఏపి సుబ్బారావు గారు, అదేలే వీళ్ళందరూ ఆగిపోవటం వల్ల మీరు ఆగిపోవాలి. పింజల్ సుబ్బారావు గారు, విఠలాచార్య గారు, వారు కూడా మానేశారు కదండి, అందరూ మానేశారు. కానీ కొత్త సర్కిల్ని మీరు రీజనరేట్ చేసుకోవాలి కదా వాళ్ళతో ఉన్నప్పుడు, మళ్ళీ మిగిలిన ట్రాక్ ఏదైతే ఉందో అది. అవునండి, వారితో వెళ్ళి ఉండవలసింది. కలవటంలో తప్పు లేదండి, ఎందుకంటే అసలు ఇప్పుడు చాలామందికి నరసింహరాజు అంటే ఎవరు అని కూడా అనుకోవచ్చు అండి ఇండస్ట్రీలో. తెలుగు ఎవరు బతికున్నారో ఎవరు చనిపోయారో తెలియట్లేదు సార్. అలా అంటారా? ఓకే. సో ఆ విధంగా పైగా ఏంటంటే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు 10 పేర్లు ఎవరో పక్కన ఉన్నవాళ్ళు చెప్తారు కదా. ఓకే. చెప్పిన దాంట్లో మనల్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఆలోచించేవాళ్ళు. అసలు మనం చెప్పే స్నేహాలు లేవే, మనం ఉన్నామో లేదు తెలియదు కదండి. ఓకే. ఓకే. సో ఆ విధంగా దూరం అయిపోయాం. ఓకే. దూరం అయిపోయినా ఇప్పుడు కూడా పెద్దగా సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే సినిమాలు చూస్తుంటే అందరూ మంచిగా చేస్తున్నారు. హీరోస్ అయితే ఒకరిని మించి ఒకరు, చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ప్రభాస్, మహేష్ బాబు, మా రవితేజ గారు, అందరూ కూడా ఎవరిని తీసుకుంటే వాళ్ళ స్టైల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బ్రహ్మాండం చేస్తున్నారు, వారికి ఆ పర్సనాలిటీలు అవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఏజ్ అయింది కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవుదామంటే అంత పర్సనాలిటీ కూడా లేదేమో అని ఫీలింగ్ నాకు. ఓకే. అంత హైటు అంత బాడీ అది ఉండి ఒక తండ్రి. ఇప్పుడు చిరంజీవి గారిని వెళ్ళి చిరంజీవి నాకు వేషం కావాలంటే ఏం వేషం ఇవ్వగలరు ఆయన, నేనేం అడుగుతాను చెప్పండి. ఓకే. సో నాకు ఏదో ఆర్థిక పరిస్థితి బాగలేదు, డబ్బు ఇవ్వటానికి ఏదో ప్రొడ్యూసర్లు ఇచ్చిందామని బాగానే ఉన్నాను కాబట్టి ఆర్థిక పరిస్థితి గురించి ఏమీ క్యారెక్టర్ల పరంగా తెలిసిన వాళ్ళని అడుగుదామంటే మనమే ఆలోచించాలి కదా ఏమి ఇవ్వగలరు. ఆ టైంలో మరి బిగినింగ్ టైంలో మీరందరూ ఒక్కొక్క 1 by 1 ఎదుగుతున్నారు. సో అప్పటికి చిరంజీవి గారికి అవకాశాలు గ్రాడ్యువల్ పెరుగుతూ ఉన్నాయి. ఈక్వల్గానే చేసేవాళ్ళం సార్, పెరగటం అంటే ఏం లేదు. పునాదురాళ్ళప్పుడు మనవరు పాండవులు ఇవన్నీ కూడా మా కంపెనీ నుంచి పంపించిందే. మాకు రామ్ సూరి గారు వాళ్ళు ఆర్టిస్ట్ కావాలి అక్కడంటే దాంట్లో ఎవరిని పంపింది, చిరంజీవి అయితే బాగుంటుందని పంపించి, ప్రాణం గారు ఇది ప్రొడ్యూసర్ గారికి ఆయన పరిచయం చేసి, మీరు రామ్సూర్ గారు, ఓకే, పున్నమ నాగప్పుడు నంది గారు, నూతన్ ప్రసాద్ గారు, వీళ్ళు యాక్చువల్గా పున్నమ నాగు మన పసి హీరో అండి, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన వెయ్యాలి, తమిళ్ కన్నడ ఆయన వేశారు. ఓకే. ఆ క్యారెక్టర్ ఆయనకి ఫ్రాక్చర్ అయ్యి ఆయన రాకపోతే ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరు అన్నప్పుడు నంది గారు, రైటర్ నంది గారు, నూతన్ ప్రసాద్ గారు, మేమందరం పునాదురాళ్ళలో ఉన్నాం కదా, సారీ పున్నమనాగులో ఉన్నాం కదా. అప్పుడు చిరంజీవికి చెబుదాం, చిరంజీవి అంటే అవును బాగుంటాడు ఆయన అని చెప్పి వాళ్ళు మాట్లాడి, సో ఎవరికి వాళ్ళు బిజీగానే ఉండేవాళ్ళం అండి. ఓకే. 85 వరకు బిజీగా ఉన్న తర్వాత ఇంకా వెనకబడిపోయాం. ఇప్పుడు పరిగెడతాం సార్, 10 మంది రన్నింగ్ రేస్లో పరిగెడతా ఉంటాం సార్, ఒక్కడే ఎవడో ముందుకు వెళ్తాడు, సెకండ్ రెండోడు వెళ్తాడు, ఇంక వెనకాల వెళ్ళైన వాళ్ళు వెనక ఉంటారు. పునాదిరాళ్ళు ఆ తర్వాత ఆ సినిమాలు చేసినప్పుడు సపోర్టింగ్ అంటే ఒక రకంగా చూడాలంటే మీరే హీరోగా ఉన్నారు, సపోర్టింగ్ రోల్లో అందరం ఇద్దరు సరే ఓకే హ్యాపీగా ఉండేవాళ్ళు, అసలు ఎక్కువ తక్కువ. కానీ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాల్లో మళ్ళీ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండటం జరిగింది కదా, ఏది మన మగధీరుడు అది బాపినేడి గారి సినిమా, బాపినేడి గారిది అదే. బాపినేడి గారు సరదాగా నన్ను పిలిచి ఓ వేషం ఏవి అన్న ప్రసాద్ కొడుకు వేషం ఉందండి, సరే వేస్తాను సార్. సో ఇష్టపూర్వకంగా చేసి ఓకే ఓకే ఇష్టపూర్వకంగానే, మంచి క్యారెక్టరే, కొంచెం పొడుగ్గా ఉన్నది కట్ చేశారు, కొంచెం అవసరం లేదని, పొడుగ్గా ఉండి మంచి వేషం అండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇదిగో ఈ సినిమా చేస్తుంటే మన వీరు వారంతటా వాళ్ళే పిలిచి సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరి ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడు పిలవలేదు, మన కాశ్మీర్లో చెప్పాలని ఉంది అని ఒక ఫిలిం చేశారు. దాంట్లో 4 సీన్లు వేసాం, మంచిది ఉంది, ఫర్దర్ మంచి వేద్దరు కానీ మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఎక్కువగా ఉంటున్నారు కదా వెయ్యండి అని 4 సీన్లు వేసాను. గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్. మోహన్ బాబు గారు కూడా సేమ్ మీరు ట్రావెల్ ఎక్కువ ఉండేదా అనుబంధం? లేదు
మేమందరం దాసనారాయణరావు గారి శిష్యులు. ఆ గ్రూప్లో మీరందరూ నేను గ్రూప్లో ఉండేవాడిని, కానీ గ్రూప్లోకి వెళ్ళేవాడిని కాదు. నేను నారాయణరావు గ్రూపు కాదండి, కానీ నేను వెళ్ళేవాడిని కాదు.